వనపర్తి జిల్లా కేంద్రంలో కేడీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణం వనపర్తి నందు తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలు పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా కలెక్టర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఒక ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఒక ఏటీఎం కార్డు లాగా తయారు చేసి ఎగ్జామ్ అది రిజిస్ట్రేషన్ అదే పనికి వస్తుంది, పోస్ట్ ఆఫీస్ అదే పనికి వస్తుంది, బ్యాంక్ అదే పనికి వస్తుంది, ఆర్ఐఎస్ అదే పనికి వస్తుంది, రేషన్ తీసుకోవడానికి అదే పనికి వస్తుంది. ఆ ఒక్క కార్డు ఆధార్ కార్డు ఇస్తే అది ఎట్లా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ మన ఇంటి ఆడబిడ్డను వేరే ఇంటికి ఇస్తే ఆ ఎంఆర్ఓ గారు కళ్యాణ లక్ష్మి కోసం సిగ్నేచర్ పెట్టినప్పుడు ఆ ఒక్క సిగ్నేచర్ మన ఇంటి ఆడబిడ్డ డైరెక్ట్ తీసుకుంటే అంతగానే తయారైంది. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అట్లాంటి చేయబోతున్నాం. దాంతో పాటు ఇందిరామయ్యలు అది కూడా చేయబోతున్నాం. వారం 10 రోజులు అసెంబ్లీలో మనం డిసిషన్ తీసుకోబోతున్నాం. ఇంకొకటి అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టింది, ఊర్ల మధ్య పంచాయతీ పెట్టింది. వాళ్ళకి కావాల్సిన తోటలకు వాళ్ళకి కావాల్సిన ఫామ్ హౌస్లకు సర్వే నెంబర్లు వేసుకోవడానికి వచ్చిన ఆ మాయగారి ధరణి చట్టాన్ని కూడా ఈ మన అసెంబ్లీలో దాన్ని రద్దు చేసి భూమాత ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ నిండిపోయిన స్కీమ్ కూడా చేస్తాం. ఇక 2000 పెన్షన్ 4000 చేయబోతున్నాం. కొత్త పెన్షన్ పెండింగ్ ఉంటే 5 చేయబోతున్నాం. ఒకటే ఒక ఆమె ఒక 2500 ఆడబిడ్డలు ఇస్తున్నాం. అది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే 2014 కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు గవర్నమెంట్ అప్పచెప్పినప్పుడు 69,000 కోట్ల అప్పుగా మనం అప్పచెప్తే 2023 డిసెంబర్ 7 రోజు మనకు అప్పచెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారికి 7,20,000 కోట్లు అప్పులతో మనకు అప్పచెప్పింది. కాబట్టి కొన్ని స్కీములు లేట్ అవుతున్నాయి. మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చేసిన ప్రకారం అన్ని చేసి పెడతాం. కానీ అట్లా తీసుకోపోయే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే గెలిచిన నుంచి మనకు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి, కొన్ని వేరే సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ ఒక్కొక్క రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఇచ్చిన అన్ని చేయబోతుంటే వాళ్ళ కట్టెలు అడ్డమేసి వారిని గవర్నమెంట్ వెళ్ళిపోతాం, నేను ఎమ్మెల్యే కొంటాం, మీరు అది చేస్తాం, ఇది చేస్తాం, రోడ్ల మీద తిరుగుతారు కొంతమంది. వాళ్ళకి తెలవాలి. వాళ్ళతో పాటు మీరు గెలిపించిన మీ ప్రజా ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకు, మీ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. కాబట్టి మన ఇవన్నీ స్కీములు ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలు చేసుకొని రోజు ఒక కార్యక్రమం చేసి మీరు ఆశించిన ఇందిరా రాజ్యం, మీరు ఆశించిన కాంగ్రెస్ పార్టీ, మీరు గెలిపించిన మీ బిడ్డ, మీ ఎమ్మెల్యే, మీరు గెలిపించిన మీ రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా కావాలో, మీకు ఏం కావాలో, పురపరిపాలనకు ఏం కావాలో అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారు వారి బృందం, ఈ కార్యక్రమంలో ఇక్కడ నాగరాజు గారు, రఘునాథ్ గారు జరుగుతున్న వాళ్ళ బృందం, మీరందరూ ఇక్కడికి వచ్చి వనపర్తి మున్సిపల్ చైర్మన్ తో పాటు, వనపర్తి మార్కెట్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్ రాబోయే రోజుల్లో కొంతమంది రకరకాల చెప్తారు అడ్డవేస్తాం. కాబట్టి మనకు సంవత్సరం అయింది, 4 ఏళ్లలో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే మీరు మాకు కూడా వార్త పెడతారు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పనిచేస్తాం. వాళ్ళ గాల్లో పనిచేయం. కాబట్టి మీరందరూ
మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. అదేవిధంగా మెమోతో కూడా మన పెద్దలు కలెక్టర్ గారు శాసనసభ్యులు గారు మరి